ఎవరేమన్నా అనుకొని ఎంత గొడవ చేసినా కలిసి నడుద్దాం అనుకున్నారు. కలిసే నడుస్తున్నారు, కలిసి మీటింగులు పెడుతున్నారు. ఇద్దరు కలిసే రేసు గుర్రాలను సెలెక్ట్ చేస్తున్నారు. టికెట్లు కాస్త ఎక్కువ తక్కువ అయినా సరే మా బంధం గట్టిది అన్నట్టే చేస్తున్నారు. లోపల ఏముందో మనకైతే తెలియగానే పట్టుబట్టి మరి పొత్తుల సంసారం చేస్తున్నారు ఇద్దరు లీడర్లు అన్నట్టు. రెండో లిస్టు మీద గట్టిగానే నడిచిందంట మాటా మంతి. అదేందో చూసొద్దాం పదండి. మరిగా పొత్తుల సంసారం అన్నాక పంచాది ఒక్కరితోని దిగదు. పొత్తు కూడిన ఇద్దరు కూకొని నీకెంత నాకెంత అనుకున్నాకనే అసలు కథ ఏంటిదో బయటికి వస్తుంది. అందుకే ఇక పొత్తుల సంసారం చేస్తున్న చంద్రాలు సారు పవనాలు సారు గంటన్నర సేపు గట్టిగా దర్వాజలు పెట్టుకొని మాట ముచ్చట చేసుకున్నారట. ఎక్కువనో తక్కువనో అట్లిట్లా ఓ లిస్ట్ అయితే విడుదల చేసినాం. ఇక రెండో లిస్టు సంగతి ఏంటిదోనని ఇద్దరు లోపట ఎట్టెట్ట చేద్దాం అన్నట్టు మాట్లాడుకున్నారట. జల్దిగానే రెండో లిస్టు విడుదల చేయాలని గట్టిగానే తిప్పల వాడుతున్నారట. అయితే ఇద్దరు అయస్కాంతం లెక్క లటుక్కున అతుకపోయినరు గాని నడమ పువ్వు పార్టీలో సోపతి కూడా కావాలని అంటున్నందుకే రెండో లిస్టు ఆలస్యం అవుతున్నదా అంటున్నారు. ఇప్పటికే పొత్తు ముచ్చట్లేమన్నుంటే పొద్దువోక ముందే చెప్పుర్రి, ఆలస్యం చేయకుర్రి అని ఏపీ పువ్వు పార్టీ పెబ్బ పురంధేశ్వరి మేడం ఢిల్లీ లీడర్లను కలవనికే పోయిందట. చిన్న సైగ చేస్తే చాలు చంద్రాలు పవనాలు కూడా ఈమానం ఎక్కే ఎగురని చేస్తున్నారట. మరిగా పొత్తుల ముచ్చట ఎన్నడు తేలుతుందో, రెండో లిస్టు ఎప్పుడు విడుదలవుతుందో గాని ఇప్పటికే టికెట్ల కొరకు బెల్లం చుట్టూ ఈగెల్లెక్క సైకిల్ తమ్ముండ్లంతా చంద్రాల సార్ చుట్టూ తిరుగుతున్నారట. నిన్న మొన్న ప్యాన్ పార్టీలకెళ్ళి సైకిల్ పార్టీలకు వచ్చిన లీడర్లు సుత టికెట్ కావాల్సిందే అంటున్నారట. మరి ఏం చేస్తారో ఎట్ట చేస్తారో గాని ఫస్ట్ లిస్టు విడుదలైనప్పుడు అలిగిన లీడర్లే ఇంకా సలవడలేదు. ఇక ఇప్పుడు మళ్ళో లిస్టు విడుదలైందంటే లొల్లి గట్టిగానే అయ్యేటట్టున్నది అనుకుంటారా అందరూ. మరిగా చూడాలి ఏమవుతుందో.